వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకపోయినా వైసీపీ అభిమాని లేదా వైసీపీ సానుభూతి పరుడు అంటూ వాళ్ళు చిన్న కేసులో రిజిస్టర్ అయినా కూడా వైసీపీ అనే పేరుతో పాటుగా సానుభూతి పరుడు లేదా వైసీపీ కార్యకర్త అని రాసేటటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కారులో ఉండగానే ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళి టోల్ గేట్ మీద దాడి చేస్తే టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి. ఇది వీళ్ళ స్టైల్ ఆఫ్ జర్నలిజం. వీళ్ళు నీతులు ప్రపంచానికి భలే చెప్తుంటారు జర్నలిజం నీతులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిపై గండబోయినపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రరావు పోనీ వార్తలోనన్నా టీడీపీ ఎమ్మెల్యేని రాశారంటే లేదు. అనుచరులు శనివారం దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వాహనాలను ఆపుతారంటూ రెచ్చిపోయారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకు తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో వాల్మీకిపురం మండల పరిధిలోని గుండబోయిన వల్ల టోల్ వద్దకు రాగానే సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే వాహనాలు గుర్తించినా కూడా టోల్ ఫీజు చెల్లించమంటారంటూ ఆయన అనుచరులతో పాటు గన్మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే కారులోంచి దిగిన గన్మెన్ టోల్ బ్యారియర్ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత టోల్ ప్లాజా మేనేజర్ రవి, మహిళా ఉద్యోగి శ్రీలతను దూషిస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. గన్మెన్ ఆమె జుట్టు పట్టుకుని కొట్టడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు. అందరితో ఆకుండా వాళ్ళని వాహనంలోకి ఎక్కించుకుని వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సిఐ రాఘవరెడ్డి దగ్గర ఫిర్యాదు చేశారు. ఈ సమక్షంలో దెబ్బలు తిన్న టోల్ ప్లాజా సిబ్బందితో ఎమ్మెల్యే ఆయన అనుచరులకు క్షమాపణలు చెప్పించుకున్నారు. ఈ ఘటన జరిగి 2 గంటల తర్వాత దాడికి సంబంధించిన దృశ్యాలు వాళ్ళు బయటికి పెడితే వచ్చినాయి. అసలు టోల్ గేట్ దగ్గర ఎమ్మెల్యేకి ఏం హక్కు ఉంది? ఎమ్మెల్యే ఉన్న వాహనం వరకు ఎగ్జంప్షన్ ఉంది. ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ అనుచరులకి వాళ్ళ వెనకాల కాన్వాయ్లకి లేదు. అది కూడా ఆ ఎమ్మెల్యే కార్డు చూపించాలి, అప్పుడే ఆ టోల్కి సంబంధించి ఉంటుంది. బట్ ఏం పద్ధతి ఇది? ఎక్కడ చివరికి వార్తలు రాసే పద్ధతి కూడా ఇంత దిగజారిపోతున్నారు.